Hello friends, welcome to YouTube video classes. This is G. Pradeep Shravan, Assistant Professor, Department of Public Administration, SRR, Government Arts and Science College, Kaimnagar. Today our topic is UPSC, Union Public Service Commission. Union Public Service Commission. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రిక్రూట్మెంట్ చేసే ఏజెన్సీ. ఈ యూపీఎస్సి కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఉద్యోగులను వివిధ అర్హతలు, ప్రతిభ, యోగ్యత గల అభ్యర్థులను ఎంపిక చేయడం కొరకు, అంటే భర్తీ చేయడం కొరకు వివిధ పరీక్షలను నిర్వహిస్తుంది. అంటే యూపీఎస్సి భర్తీ చేసే ఉద్యోగుల మీదనే ప్రభుత్వం యొక్క పాలన యంత్రాంగం సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. అంటే ఉద్యోగ అభ్యర్థులను యోగ్యత, ప్రతిభ, అర్హతలు గల ఉద్యోగులను భర్తీ చేయాల్సిన బాధ్యత యూపీఎస్ పైన ఉంటుంది. మరి అటువంటి యూపీఎస్సి మనకు బ్రిటిష్ వారి కాలంలోనే బ్రిటిష్ వారు తమ అవసరాల నిమిత్తం లీ కమిషన్ను 1923లో ఏర్పడేయడం జరిగింది. అయితే ఆ లీ కమిషన్ 1924లో యూపీఎస్సి అనేది అవసరమని, దాన్ని అంటే స్వతంత్ర ప్రతిపత్తి లేని ఒక రిక్రూటింగ్ ఏజెన్సీని ఏర్పడేయాలని సూచించడం జరిగింది. ఆ విధంగా బ్రిటిష్ వారు 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పడేయడం జరిగింది. తదనంతరం 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ దానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. అయితే ఆ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మొదటిసారిగా కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా ప్రత్యేకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజైన జనవరి 26, 1950న ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను యూపీఎస్సిగా మార్చడం జరిగింది. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మార్చడం జరిగింది. అయితే యూపీఎస్సికి సంబంధించి మనకు భారత రాజ్యాంగంలో 14వ భాగంలో 315 నుండి 323 ఆర్టికల్స్ మనకు ఈ యూపీఎస్సికి సంబంధించి వివిధ నిబంధనలు పేర్కొనడం జరుగుతున్నాయి. వాటి ప్రకారం 315 ఆర్టికల్ ప్రకారం దేశంలో కేంద్రానికి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను, రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేయవచ్చని ఈ 315 ఆర్టికల్ తెలియజేస్తుంది. అదేవిధంగా 316 ఆర్టికల్ ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్లోని చైర్మన్, సభ్యుల యొక్క నియామకం మరియు పదవీ కాలం గురించి తెలియజేస్తుంది. అయితే ఈ 316 ఆర్టికల్ ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉండాలనే దానిపై రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. అంటే దాని యొక్క విధులు, బాధ్యతలను బట్టి వాటి సంఖ్యను పెంచే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రస్తుతం మనకు యూపీఎస్లో ఒక చైర్మన్ మరియు 10 మంది సభ్యులు కలరు. ప్రస్తుత చైర్మన్ అరవింద్ సక్సేనా, మిగిలిన 10 మంది సభ్యులు. అయితే వీరిని రాష్ట్రపతి నియమిస్తుంది. అయితే వీరికి సంబంధించిన అర్హతలు ఏంటంటే, ఈ సగం మంది సభ్యులు కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా ఒక ఉద్యోగాన్ని 10 సంవత్సరాల పాటు నిర్వహించిన వారే ఉండాలి. ఎందుకంటే యూపీఎస్ అనేది వివిధ ఉద్యోగాల సంబంధించి అభ్యర్థులను నియమిస్తుంది కాబట్టి ఉద్యోగాలకు సంబంధించిన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో కనీసం సగం మంది
కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా ఒక ఉద్యోగాన్ని 10 సంవత్సరాల పాటు నిర్వహించిన వారే ఉండాలి. ఇది ఒక అర్హత అన్నట్టు. ఇక మిగిలిన ఎటువంటి అర్హతలు లేవు. నియామకం మరియు వారి యొక్క పదవీ కాలం. యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల యొక్క పదవీ కాలం 6 సంవత్సరాల సర్వీస్ లేదా 65 సంవత్సరాల వయసు నిండే వరకు వారు తమ పదవిలో కొనసాగుతారు. అంటే ఏది ముందైతే దాన్ని ఫాలో అవుతారు అన్నట్టు. అయితే అంతకుముందు కంటే కూడా వారు తమ పదవి నుండి పదవికి రాజీనామా చేయవచ్చు. మరి అటువంటి రాజీనామా లేఖను రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పదవీ కాలం. 317 ఆర్టికల్ ప్రకారం కమిషన్ యొక్క సభ్యుల యొక్క తొలగింపు విధానం. అంటే యూపీఎస్లోని చైర్మన్ కావచ్చు మరియు ఇతర సభ్యుల యొక్క తొలగింపు గురించి 317 ఆర్టికల్ తెలియజేస్తుంది. అంటే చైర్మన్ లేదా సభ్యులు ఏమైనా అవినీతికి పాల్పడ్డప్పుడు లేదా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోయినప్పుడు ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రపతి ఈ చైర్మన్ కానీ లేదా సభ్యులను కానీ తొలగించే అధికారాన్ని కలిగి ఉంటుంది. లేదా ఆ తీర్పు వచ్చేంత వరకు వారిని సస్పెండ్ చేసే అధికారం కూడా రాష్ట్రపతికి 317 ఆర్టికల్ ప్రకారం ఉంటుంది. అయితే ఒకవేళ సభ్యులు పదవీ కాలం కంటే ముందు కూడా రాజీనామా చేయవచ్చు. అటువంటి రాజీనామాను రాష్ట్రపతికి రాజీనామా లేఖను ఇవ్వడం వల్ల తమ పదవి నుండి తొలగిపోవచ్చు. 318 ఆర్టికల్ ప్రకారం కమిషన్ సభ్యులు మరియు చైర్మన్ యొక్క వారి సర్వీస్ నిబంధనలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వానికి అంటే పార్లమెంటుకు అధికారం ఉంటుంది. 318 ఆర్టికల్ ప్రకారం అంటే రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. 319 ఆర్టికల్ ప్రకారం యూపీఎస్సీలో అంటే చైర్మన్గా కానీ సభ్యులుగా పనిచేసి పదవి విరమణ అనంతరం కేంద్ర ప్రభుత్వంలో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టడానికి వీల్లేదు. ఏది 319 ఆర్టికల్ ప్రకారం. 320 ఆర్టికల్ ప్రకారం యూపీఎస్సీ యొక్క బాధ్యతలను విధులను గురించి పేర్కొంటుంది. 321 ఆర్టికల్ ప్రకారం అంటే 320 ఆర్టికల్ ఇచ్చినటువంటి అధికారాలను బాధ్యతలను కాకుండా ఇంకా అదనపు బాధ్యతలను అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. 321 ఆర్టికల్ ప్రకారం. 322 ఆర్టికల్ ప్రకారం కమిషన్కి సంబంధించి అంటే వివిధ విధుల నిర్వహణ విషయంలో ఎగ్జామ్స్ నిర్వహించే విషయంలో అయ్యే ఖర్చులను గురించి 322 ఆర్టికల్ పేర్కొనడం జరుగుతుంది. అంటే దీనికి స్పెషల్గా ఒక బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రితో సంప్రదించి డైరెక్ట్గా బడ్జెట్ను తీసుకోవచ్చు. 323 ఆర్టికల్ ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంవత్సరం పొడవునా ఏమేమి ఎగ్జామ్స్ నిర్వహించింది, ఎంతమంది అభ్యర్థులు అప్లై చేయడం జరిగింది, ఎంతమంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది, ఎంతమందికి ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది, ఎంతమంది సెలెక్షన్ కావడం జరిగింది, ఇంకా ఈ భర్తీకి సంబంధించినవి కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏ విషయాల మీద యూపీఎస్సీని సలహాలు కోరడం జరిగింది, యూపీఎస్సీ ఆ విషయాలపై ఎంత మేరకు సలహాలు ఇచ్చింది, ఆ సలహాలను ప్రభుత్వం పాటించిందా లేదా, పాటించకపోవడానికి గల కారణాలేంది, ఇలా వివిధ అంశాలకు సంబంధించి రిపోర్ట్ను తయారు చేసి 323 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రపతి ఆ రిపోర్ట్ను పార్లమెంట్కు సబ్మిట్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్లో ప్రతి ఒక్క సభ్యుడు ఆ యూపీఎస్సీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ను స్టడీ చేసి ప్రభుత్వాన్ని పార్లమెంట్ సమావేశ కాలంలో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిపాదన. డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన బాధ్యతలు లేదా విధులు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన
వివిధ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం కొరకు అవసరమైన పరీక్షలను నిర్వహిస్తుంది. అంటే ఏ ఉద్యోగ ఖాళీల కొరకు అంటే ముఖ్యంగా అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు, కేంద్ర సర్వీస్ ఉద్యోగులు మరియు కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగులు లేదా ఉద్యోగులు మరియు నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఉద్యోగులు, ఇంజనీరింగ్ సర్వీస్కి సంబంధించిన ఉద్యోగులు, ఇటువంటి ఉద్యోగాల భర్తీ కొరకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ను లేదా వివిధ ఎగ్జామ్స్ను నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. 2, ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత ఎగ్జామ్స్లో అంటే ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్లో ఎవరైతే ప్రతిభను కనబర్చారో వారికి అవసరమైన ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూలు ప్లస్ ఇంటర్వ్యూ మార్కులు ప్లస్ మెయిన్స్ ఎగ్జామ్స్ యొక్క వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సెలక్షన్ లిస్ట్ను తయారు చేస్తుంది. అయితే అటువంటి సెలక్షన్ లిస్ట్ను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కు ఆ సెలక్షన్ లిస్ట్ను పంపించడం జరుగుతుంది. 3, ఉమ్మడి భర్తీ. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఉమ్మడిగా ఎగ్జామ్స్ను నిర్వహించాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడంలో లేదా ఉద్యోగాల భర్తీ కొరకు అవసరమైన అర్హతలను, భర్తీ ప్రక్రియను సూచించడం కొరకు యూపీఎస్సీ సలహాను కోరవచ్చు. అప్పుడు యూపీఎస్సీ రాష్ట్రాల కోరిక మేరకు అవసరమైతే వాళ్ళ తరపున ఎగ్జామ్స్ నిర్వహించవచ్చు లేదా ఎగ్జామ్స్కి సంబంధించిన నియమ నిబంధనలను, అవసరమైన అర్హతలను రూపొందిస్తుంది. 4, వివిధ సర్వీసుల భర్తీకి సంబంధించిన పద్ధతులను, విషయాలను అంటే వాటికి సంబంధించిన అన్ని విషయాలను చూడడం. అంటే అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు, కేంద్ర సర్వీస్ ఉద్యోగులు మరియు కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగులు, ఈ ఎన్డీఏ, ఇంజనీరింగ్ సర్వీస్, ఇలా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతి విషయాన్ని భర్తీకి సంబంధించి ఇదే యూపీఎస్సీ చూడడం. దీంట్లో బి, నియమాల కోసం సూత్రాలను రూపొందించడం. అంటే ఉద్యోగ నియమాల కొరకు అవసరమైనటువంటి సూత్రాలను, అదేవిధంగా ఒకసారి ఉద్యోగి నియామకమైన తర్వాత ఆ ఉద్యోగి ట్రాన్స్ఫర్స్కి సంబంధించి లేదా ఆ ఉద్యోగం నుండి ఉన్నత ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు అంటే ప్రమోషన్కి సంబంధించి వంటి విషయాలను యూపీఎస్సీ చూడడం జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి అవసరమైన సలహాలను ఇస్తుంది అన్నట్టు ఈ విషయాలలో. సి, ఉద్యోగుల క్రమశిక్షణకు సంబంధించి అవసరమైన సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది. అంటే ఉద్యోగి తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోయినప్పుడు అటువంటప్పుడు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అటువంటి క్రమశిక్షణ చర్యలను తీసుకునే సందర్భంలో ఏ సూత్రాలను ఏ విధంగా పాటించాలో అనే విషయాలకు సంబంధించి యూపీఎస్సీ సలహాలను కోరుతుంది. 4, డి, చట్టబద్ధంగా ఉద్యోగి సంస్థకు వాటిల్లిన నష్టాన్ని ఉద్యోగి నుండి రాబట్టడం. అంటే ఒక ఉద్యోగి ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ ఉద్యోగి నిర్లక్ష్య కారణంగా లేదా ఉద్యోగి నిర్ణీత సమయంలో తమ బాధ్యతలను నిర్వర్తించకపోవడం వల్ల ఆ సంస్థకు వాటిల్లినటువంటి నష్టాన్ని ఆ ఉద్యోగి నుండి రాబట్టడం లేదా వసూలు చేయడం వంటి విషయంపై ప్రభుత్వానికి యూపీఎస్సీ తగిన సలహాలను ఇస్తుంది. అదేవిధంగా ఒక ఉద్యోగి తన ఉద్యోగ నిర్వహణలో
గాయపడ్డప్పుడు లేదా చనిపోయినప్పుడు ఆ ఉద్యోగికి ఆ సంస్థ నుండి చెల్లించవలసిన నష్టపరిహారం గురించి కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన సూచనలు సలహాలను యూపీఎస్సీ ఇస్తుంది. ఎఫ్ ఉద్యోగుల నిర్వహణకు సంబంధించి రాష్ట్రపతి కోరితే అంటే రాష్ట్రపతి ఈ ఉద్యోగుల నిర్వహణకు మెరుగైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా రాష్ట్రపతి యూపీఎస్సీని కోరితే అవసరమైన సలహాలను యూపీఎస్సీ రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. జి యూపీఎస్సీ సంవత్సరాంతరం ఏమేం బాధ్యతలను నిర్వర్తించింది, ఏమేం కార్యక్రమాలు నిర్వహించింది, ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు ఇచ్చింది, ఇలా వీటికి సంబంధించిన వార్షిక నివేదికను తయారు చేసి రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో యూపీఎస్సీ తన యొక్క బాధ్యతలను పూర్తి చేయడం జరుగుతుంది. రోల్ ఆఫ్ యూపీఎస్సీ అంటే యూపీఎస్సీ పాత్ర. యూపీఎస్సీ అనేది కేంద్ర ప్రభుత్వ భర్తీ సంస్థ. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన భర్తీ సంస్థ. ఎందుకంటే దీన్ని రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజ్యాంగమే యూపీఎస్సీకి అవసరమైన స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం వల్ల యూపీఎస్సీ తన యొక్క బాధ్యతల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం కానీ లేదా మిగతా అధికారుల లేదా రాజకీయ పార్టీల జోక్యాన్ని అసలే సహించకుండా తమ యొక్క బాధ్యతలను రాజ్యాంగం కల్పించినటువంటి విధంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా నిర్వహించడం వల్ల సమర్థులైన ఉద్యోగ అభ్యర్థులను భర్తీ చేయడంలో ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పాలన సమర్థత ఉద్యోగుల పనితీరు మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి అటువంటి పాలన యంత్రాంగం యొక్క సమర్థతను పెంపొందించడానికి సమర్థులైన ఉద్యోగులను నిర్ణీత అర్హతలు యోగ్యత గల ఉద్యోగ అభ్యర్థులను ఎంపిక చేయడంలో యూపీఎస్సీ కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ ఎగ్జామ్ను విజయవంతంగా నిర్వహించి సివిల్ సర్వీస్ అభ్యర్థులను సెలెక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది దేశంలోనే అత్యున్నతమైన భర్తీ సంస్థ. మరి ఈ యూపీఎస్సీ భర్తీ చేయడంతో పాటు ఉద్యోగుల క్రమశిక్షణకు సంబంధించి ఉద్యోగుల బదిలీలు మరియు పదోన్నతి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి అవసరమైన సూచనలు సలహాలను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగులను పదవి విరమణానంతరం కూడా తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం లేదా తాత్కాలిక ప్రాతిపదికన కొంతకాలానికి ఉద్యోగంలోకి తీసుకోవడం ఇటువంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన సూచనలు సలహాలను ఇస్తుంది. అయితే ఇది ఇచ్చినటువంటి సలహాలను ప్రభుత్వం పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. లేదా పాటించకపోవడానికి గల కారణాలను ప్రభుత్వం యూపీఎస్సీకి తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా యూపీఎస్సీ తమ బాధ్యతలకు సంబంధించి ప్రతి విషయానికి సంబంధించి రిపోర్ట్స్ను తయారు చేసి అది రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఉద్యోగాల వర్గీకరణ, క్యాడర్ల నిర్వహణ, సర్వీస్ నిబంధనలు, శిక్షణ వంటి విషయాలను యూపీఎస్సీ కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ చూసుకోవడం జరుగుతుంది. ఇది రోల్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సివిల్ సర్వీస్ పరీక్ష స్వరూపం అంటే సివిల్ సర్వీస్ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తగు జాగ్రత్తలతో ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి ఫ్రాడ్ లేకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సివిల్ సర్వీస్ ఎగ్జామ్కు దేశంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. మరి అటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ మనకి ఏ విధంగా, ఇది 3 పద్ధతులలో ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు 2
పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, రెండోది CSAT అంటే సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇవి 200 మార్కులు. ఇవి కేవలం మనం అంటే GSలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మనం మెయిన్స్కు ఎంపిక చేయడం జరుగుతుంది. CSAT అనేది కేవలం ఎలిజిబిలిటీ కొరకు. తర్వాత మెయిన్స్ వచ్చి మనకు మొత్తం 9 పేపర్లు ఉన్నాయి. 9 పేపర్లలో 2 లాంగ్వేజెస్కి సంబంధించిన పేపర్లు. ఇవి ఈ మార్కులను మన మెయిన్స్ మార్కులో కలపడం జరగదు. కేవలం ఇవి ఎలిజిబిలిటీకి సంబంధించిన మార్క్స్. అవి ఒకటి ఇండియన్ లాంగ్వేజ్ అంటే మనం రాజ్యాంగం సూచించినటువంటి ఏ లాంగ్వేజ్నైనా ఏ ఒక్క లాంగ్వేజ్నైనా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ తెలుగులో 10th స్టాండర్డ్ వరకు మొత్తం ఉంటుంది. దాన్ని మనం జస్ట్ దాంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్. రెండోది ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ ప్రతి ఒక్కరు రాయాల్సిందే. దీంట్లో కూడా మనం ఎలిజిబిలిటీ మార్క్స్. ఇవి 200 మార్క్స్. తర్వాత మనకు 7 పేపర్లు అంటే 9 పేపర్లలో 2 పేపర్లు అయిపోయినాయి. తర్వాత 7 పేపర్లు. ఈ 7 పేపర్లు వచ్చినటువంటి మార్కులనే మనం పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇవి ప్రతిదీ కూడా ఒక్కొక్క పేపర్ 250 మార్కుల చొప్పున కేటాయించడం జరిగింది. ఇవి మనకు ఒకటి ఎస్ఏ, జనరల్ ఎస్ఏ 250 మార్కులు. రెండో పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 250 మార్కులు. జనరల్ స్టడీస్ పేపర్ 2 అంటే ఇది మూడో పేపర్ 250 మార్కులు. జనరల్ స్టడీస్ పేపర్ 3 ఇది 4వ పేపర్ 250 మార్కులు. జనరల్ స్టడీస్ పేపర్ 4 ఇది 5వ పేపర్ 250 మార్కులు. 6వ పేపర్ ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే పేపర్ 1. 7వ పేపర్ ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2 ఇవి 250. ఇలా మనకు మొత్తం 1750 మార్కులు 7 పేపర్లకు సంబంధించి. వీటిలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మనకు 275 మార్కులు అంటే ఈ మెయిన్స్కి సంబంధించిన 1750 మార్కులు, ఇంటర్వ్యూకి సంబంధించిన 275 మార్కులు, మొత్తం 2025 మార్కులు. ఈ 2025 మార్కుల్లో ఇక ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినా దాని ఆధారంగా ర్యాంక్స్ను నిర్ణయించడం జరుగుతుంది. ఇది యూపీఎస్కి సంబంధించిన సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్. మన రాష్ట్రానికి వచ్చినట్టయితే మనం ముందే చెప్పుకున్నట్టు 315 ఆర్టికల్ ప్రకారం కేంద్రానికి మరియు రాష్ట్రాలకు వేరువేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పడవచ్చు. కేంద్రానికి అయితేనో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాం, రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాం. అయితే ఏ రాష్ట్రంలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తామో ఆ రాష్ట్ర పేరుతోటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిలవడం జరుగుతుంది. ఉదాహరణకు మన తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిలవడం జరుగుతుంది 315 ఆర్టికల్ ప్రకారం. కాబట్టి ప్రతి రాష్ట్రానికి దాదాపు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేదా చిన్న రాష్ట్రాలు అయితే ఆ 2 రాష్ట్రాలు లేదా 3 రాష్ట్రాలు కలిపి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పడేయచ్చు. ఆ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు అవసరమైన పరీక్షలను నిర్వహిస్తుంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి మన రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ సర్వీస్ ఉద్యోగాలను 4 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ముఖ్యంగా అవి గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 సర్వీసెస్, గ్రూప్ 3 సర్వీసెస్ మరియు గ్రూప్ 4 సర్వీసెస్. గ్రూప్ 1 సర్వీసెస్లో అంటే గ్రూప్ 1 ఉద్యోగులలో మనకు 20 ఉద్యోగాలు ముఖ్యంగా కలవు. అవి ఒకటి డిప్యూటీ కలెక్టర్ అంటే గ్రూప్ 1 ఉద్యోగులలో అతి ముఖ్యమైన ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. అంటే ఈ డిప్యూటీ కలెక్టర్ వచ్చిన వాళ్ళను మనం ప్రమోషన్ ద్వారా మళ్ళీ ఐఏఎస్గా ప్రమోషన్ కల్పించవచ్చు. 2 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పి కేటగిరీ 2 ఇది పోలీస్ శాఖ.
ఇక వీళ్ళని కూడా ఐపీఎస్గా ప్రమోషన్ కల్పించవచ్చు. మూడోది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అంటే వాణిజ్య పన్నుల శాఖ. ఫోర్త్ది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, రవాణా శాఖ. ఫిఫ్త్ది డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, అంటే కోఆపరేటివ్ సర్వీసెస్లా ఇది డిపార్ట్మెంట్. సిక్స్త్ది డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. సెవెంత్ది డిస్ట్రిక్ట్ రిజిస్టర్స్. ఎయిత్ది డివిజనల్ ఫైర్ ఆఫీసర్. నైన్త్ది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్. 10th అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. 11th అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. 12th మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. 13th డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. 14th డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్స్. 15th డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. 16th డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. 17th లే సెక్రటరీ ట్రెజరర్ గ్రేడ్ 2. 18th అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. 19th అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అంటే ఇది స్టేట్ ఆడిట్ సర్వీస్ అంటే. 20 మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇవి 20 గ్రూప్ 1కి సంబంధించిన ఉద్యోగాలు. వీటికి సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామ్స్ను మన టీఎస్పిఎస్సి నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ, ఈ 3 పద్ధతుల ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకు మన రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలు. గ్రూప్ 2 ఉద్యోగాలు దాదాపు 12 ఉన్నాయి. దీంట్లో ఒకటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అంటే గ్రూప్ 1 దాంట్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 3. 2 అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. 3 డిప్యూటీ తహసీల్దార్. ఇక దీంట్లో గ్రూప్ 2 ఉద్యోగాలలో ఎక్కువ మంది కోరుకునేది డిప్యూటీ తహసీల్దార్. 4th సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2, ఇక తర్వాత సబ్ రిజిస్టర్స్. 5th జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. 6 అసిస్టెంట్ రిజిస్టర్. 7 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. 8 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. 9 ఎక్సైజ్ ఎస్ఐ. 10 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2 పంచాయత్ సబ్ సర్వీసెస్. 11th అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్. 12th ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఎండోమెంట్ సబ్ సర్వీసెస్. ఇవి ఇలా మనకు 12 రకాల గ్రూప్ 2 ఉద్యోగాలు. వీటికి సంబంధించి కూడా మనకు ఎగ్జామ్స్ టీఎస్పిఎస్సి నిర్వహిస్తుంది. అంటే వాటికి కూడా మనం ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. గ్రూప్ 3 ఉద్యోగాలు. దీంట్లో వచ్చేసి మనకు 17 ఉద్యోగాలు ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్, 2 ఆడిటర్, 3 సీనియర్ అకౌంటెంట్ అంటే వివిధ డిపార్ట్మెంట్లలో, 4 సీనియర్ ఆడిటర్, 5 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, 6 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, 7 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి, 8 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, 9 అసిస్టెంట్ ఆడిటర్. అయితే ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు అన్నీ కూడా దాదాపు మనకు సెక్రటేరియట్లో సంబంధించిన ఉద్యోగాలు. 10 టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, 11th టైపిస్ట్ కమ్ అసిస్టెంట్. దాదాపు ఇవి 14 దాకా ఉన్నాయి. 15 జూనియర్ అసిస్టెంట్స్, 15, 16, 17 ఇవన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్. ఇవి గ్రూప్ 3కి సంబంధించిన ఉద్యోగాలు. దీనికి ఇంటర్వ్యూ లేదు. గ్రూప్ 4 ఉద్యోగాలు. గ్రూప్ 4 ఉద్యోగాలు వచ్చి మనకు దాదాపు జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్స్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్స్. ఇవన్నీ కూడా డిస్టిక్లో ఉండే ఉద్యోగాలు అన్నట్టు. వీటికి సంబంధించి మనకు జస్ట్ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అయ్యి మెరిట్ వస్తుందో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఇది గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.